ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనకి మార్గశీర మాసం ప్రారంభమైంది కదా. గురువారం నాడు మార్గశీర లక్ష్మీవార వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ఎందుకు చేసుకుంటారో, గురువారం రోజు లక్ష్మీవారం అని ఎందుకు అంటారో కూడా దీనికి ఒక కథ ఉందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వీడియో చూసే వాళ్ళందరికీ ఐ రిక్వెస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒకనాడు నారదుడు పరాశర త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకానికి వచ్చాడంట. ఒక్క గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామంలో 4 వర్ణ వాళ్ళు అంటే 4 కులాల వాళ్ళు గోమయం ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారంట ఇంటి ముందు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వాళ్ళు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెంది నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారంట. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశీర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఈ మార్గశీర మాసం అని పరాశర మహర్షి అన్నారంట. నారదుడు తెలిపారు. నారదుడు మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశర మహర్షి కథ చెప్పారంట. వినండి అందరూ కూడా. ఒకనాడు ఒక లక్ష్మీవారము విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశీర లక్ష్మీవారము, ప్రజలు నా వ్రతం చేసి రోజు, మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకర భూషితమైన భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఆ ఒక్క ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక్క ఇంట్లోకి ప్రవేశించారు. ఆ గ్రామంలో సంచరిస్తున్న లక్ష్మీదేవి ఒక ముసలావిడని అడిగి, అమ్మ, ఇంట్లో ఈరోజు గురువారం కదా, లక్ష్మీ పూజ చేయట్లేదా? ఇల్లు వాకిలన్నీ శుభ్రం ఎందుకు చేయలేదు? అమ్మ, నాకు లక్ష్మీ పూజ ఎలా చేయాలో తెలీదు, నువ్వు చెప్తే తప్పకుండా చేసుకుంటానమ్మా. మార్గశీర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఇల్లు శుచిగా ఉంచుకోవాలి. ముందుగా ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని మనం పూజకి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజ ఉదయం చేసుకోవచ్చు, సాయంకాలం కూడా చేసుకోవచ్చండి. నేనైతే మన దగ్గర ఏ ఫోటో ఉన్నా సరే, లక్ష్మీనారాయణ ఫోటో అయినా సరే, లక్ష్మీదేవి ఫోటో అయినా సరే, అలాగే విగ్రహాలైనా సరే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక గుడ్డ, ఎర్రటి గుడ్డ అయితే పీట పైన పరుచుకోవాలండి. ధాన్యాన్ని పోసుకోవాలి. దానిపైన అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలండి. అలాగే పూజలో గణపతిని కూడా పెట్టుకోవాలండి. మన దగ్గర ఉన్న గవ్వలు, అలాగే లక్ష్మీ ముద్రికలు, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడానికి సులువైన ఈ కాయిన్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. నేను అలాగే అమ్మవారి ముంగట పెట్టుకుంటున్నాను. ఇలా దీపాలు మాత్రము నూనె కాకుండా ఆవు నెయ్యితో మనం దీపాలను వెలిగించుకోవాలండి. ఇంకోటి, ఉప్పు దీపం కూడా సమర్పించుకుంటే, దీపంలో ఉప్పు దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే మనకి లభిస్తాయండి. ఆ రోజు గురువారము, ఇంకా లక్ష్మీవారం అంటాం కదా, ఈ మార్గశీర మాసంలో ఇలా ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకుంటే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకుంటే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. ప్రతి ఈ గురువారం కూడా ఇలా చేసుకుంటానండి నేనైతే పూజ. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలు తప్పకుండా మనం సమర్పించుకోవాలండి. పాలైనా సరే సమర్పించుకోవాలి. అలాగే పండ్లు, పాలు సమర్పించుకొని ధూపదీపాలతో ఏ పూజ చేసినా కానీ ముందుగా గణపతిని ఆరాధించుకోవాలండి. ముందుగా షోడోపచార పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకో. ఈ పూజ నైవేద్యము ఇతరులకి పంచిపెట్టి తర్వాత మనం స్వీకరించుకోవాలండి. లేకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సు నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమ పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందండి. ఈ వ్రతం ఆచరించే ప్రతి ఈ స్త్రీలు కూడా గురువారం ఉదయం లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి ఉడవకపోయినా ఆ ఇంట లక్ష్మీ నిలవదంట. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుందంట.
ఉంటుందంట. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదంట. ఆ ఇంట ఒక్క క్షణం కూడా ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుందంట. అంతేకాదండి, ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలగదు. అదేవిధంగా గురువారం ఉడకని అంటే తినకూడని పదార్థాలు కూడా నిషిద్ధమంట. మాంసాహారం తినకూడదు. ఆ రోజు మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. ఇతరులను దూషించకూడదు. కోపాద్వేషాలు కూడా మనము మనస్సులో కూడా రానివ్వకుండా ఈ పూజనైతే మనము చేసుకోవచ్చండి. ఏ స్త్రీ గురువారము దాన ధర్మాలు అంటే ఇంటికి వచ్చిన పేదవాళ్ళకు కూడా దానానికి లోటు లేకుండా తప్పకుండా ఏదైనా వస్త్రదానమైనా సరే అన్నదానమైనా సరే మనము సమర్పించుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు కూడా మనము కోపాద్వేషాలని మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదండి. ఇలా నియమాలు పాటించుకోవాలండి. తప్పకుండా అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చనతో పూజ చేసుకోవాలి. చదువుకొని ఇట్లా పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకొని మనం కుంకుమార్చన చేసుకోవాలి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వతహితప్రదాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం విభూతే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం నిత్యపుష్ట హిరణ్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాక ఓం లక్ష్మీ నారాయణ ఇంకా మిగతా కథ ఉందండి. ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలో ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుందంట. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద స్త్రీ ప్రతిరోజు ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవిని పాదములు వేసి ఆ లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్య దీపం పెట్టి దీపం నైవేద్యం పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేది. ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చి మహాలక్ష్మి ఆమె ఇంట పదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తున్నాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు, మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చెయ్యు, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మి నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది. అటు మహర్షి పరాశర నారద మహర్షి గురువారం రోజు ఇలా ప్రతి స్త్రీ కూడా పూజ చేస్తే సకల సంతోషాలు, ఏ ఇంటైతే గురువారం రోజు పూజ చేస్తే సకల సంతోషాలు ఆ ఇంట తప్పకుండా నెరవేరుతాయి. అలాగే కనకవర్షం కురుస్తుందని ఆ నారదుడికి మహర్షి చెప్పారంట. కథ ఇలా ఉందండి. అందరూ కూడా తప్పకుండా పూజ అయితే చేసుకోవాలండి. గురువారం రోజు లక్ష్మీదేవి అష్టోత్తరాలు, అలాగే ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లైనా సరే 11 సార్లైనా సరే మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పాలతో చేసే నైవేద్యాలు సమర్పించుకోవచ్చండి. ఇలా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయండి. మన ఇంట సిరి సంపదలు కురుస్తాయి. గురువారం రోజు అయితే తప్పకుండా ఈ కథ విని అమ్మవారి పూజ అయితే చేసుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజీవనమునలోచనోన సూక్ష్మముగా మోక్షమునిచ్చే చల్లని తల్లి నీవేనమ్మ, లక్ష్మీ రావే మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. మనస్ఫూర్తిగా అమ్మవారికి మంగళహారతి తప్పకుండా ఇవ్వాలండి.
మన మనస్సులో ఎటువంటి సంకోచం కానీ భయము కానీ ఏది పెట్టుకోకుండా 5 గురువారాలు అయితే ఇలా పూజ చేసుకోవచ్చండి. మార్గశీర మాసంలో తప్పకుండా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి, సిరి సంపదలు కురుస్తాయండి మన ఇంట. దరిద్రం అంతా వెళ్ళి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. తప్పకుండా ఇవైతే పాటించండి, నియమాలు కూడా పాటించుకోండి. ప్రతి స్త్రీలు కూడా ఆరోగ్యంతో ఉండాలని నేను ఈ వీడియో అందజేస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో తప్పకుండా కింద కామెంట్స్లో ద్వారా తెలియజేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియోలో ఏమన్నా లోపం ఉంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి అండి. అందరూ కూడా గురువారం నాడు లక్ష్మీ పూజ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు.